రెగ్యులర్‌గా ఈ మధ్య కాలంలో మనం చాలా యాక్సెస్ చూస్తున్నాం. ఆ టైంలో చాలా మందికి టెన్షన్స్‌తో వచ్చేది గూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? గుడ్ క్వెషన్. ఇప్పుడు సీజర్ రానికి దేర్ ఆర్ సో మెనీ ప్రెసిపిటెంట్స్ అన్నాం గదా మనం. వన్ ఆఫ్ ద ప్రెసిపిటెంట్ ఈజ్ ఆల్సో స్ట్రెస్. క్యాటకోలమిన్స్ అంటారు. అంటే అడ్రినలిన్, నారడ్రినలిన్ పెరిగిపోతాయి. సో ఇట్ లీడ్స్ టు స్లీప్ డిప్రైవేషన్. సో మెనీ ఇష్యూస్ రిలేటెడ్ టు స్ట్రెస్. ప్లస్ యాక్సిడెంట్ వలన సీజర్స్, దట్స్ అనదర్ థింగ్. దట్స్ నాట్ రిలేటెడ్ టు స్ట్రెస్. ఇట్ కెన్ బి ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీ. ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీలో చాలా సినారియోస్ ఉంటాయి. కంకషన్ అని వింటారు మీరు. కంకషన్ అంటే మనకు బ్రెయిన్ లా డ్యామేజ్ కనకపోయినా కానీ ఆ కంకషన్, ఆ ప్రెషర్ వలన కూడా సీజర్ రావచ్చు. ఎందుకంటే ఈ సీజర్స్ వలన చాలా రిస్క్ ఉంటాయి. ప్రొఫెషన్ వాళ్ళకే కాకుండా పబ్లిక్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. కొలాటరల్ డ్యామేజ్ అంటారు కదా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ డ్రైవర్నే తీసుకుందాం. స్కూల్ బస్ డ్రైవర్ ఒకవేళ వానికి ఫిట్స్ ఉన్నాయి, చెప్పలేదు, వాడు జాబ్ చేయాలనుకున్నాం అనుకోండి. ఇప్పుడు హైవే మీద 50 మంది పిల్లలు తీసుకొని స్కూల్లో పోతుంటే వానికి ఫిట్స్ వచ్చినాయి అనుకో, హైవే మీద 100 స్పీడ్ పోతుంది. అప్పుడు చాలా మంది లైఫ్ రిస్క్ లో పెట్టినట్టే కదా. ఇది కొలాటరల్ డ్యామేజ్ అంటే లైక్ ఇన్నోసెంట్ బై స్టాండర్స్ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కారు డ్రైవింగ్ చేస్తున్నాడు, ఫిట్స్ వచ్చినాయి, పబ్లిక్ ప్లేస్ లా బై స్టాండర్స్ ఎంతో మంది చనిపోయే అవకాశం ఉంటాయి కదా. ఇంతెందుకండి, పైలట్స్, ట్రైన్ డ్రైవర్స్ ఒకవేళ వాళ్ళకి ఫిట్స్ ఉన్నాయనుకోండి, మిడిల్ ఆఫ్ ద ఎయిర్ వచ్చింది అనుకోండి, సో మెనీ లైఫ్స్ ఆర్. సో అందుకనే ఈ డిసీజ్ కి గవర్నమెంట్ చాలా రెగ్యులేషన్స్ ఉంటాయి అమెరికాలో. ఐఎమ్ షూర్ ఇండియా ఆల్సో. ఎందుకంటే ఇట్లా ఫిట్స్ ఉన్న వాళ్ళు కొన్ని ప్రొఫెషన్లల్లో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఈవెన్ దో వాళ్ళకు అంటే డ్రీమ్స్ ఉన్నా కానీ సర్టెన్ గైడ్ లైన్స్ ఉంటాయి అన్నట్టు. వాళ్ళు ఒకవేళ ఫిట్స్ ఉంటే దే హ్యావ్ టు షో ప్రూఫ్ సీజర్ ఫ్రీ ఉన్నదనేది చూపించాలన్నట్టు. ఎందుకంటే మెనీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ లైఫ్స్ కూడా దాంట్లో రిస్క్ పడతాయి కదా లేకపోతే. ఇదే కాకుండా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫిట్స్ ఉన్న వాళ్ళు కూడా కొన్ని యాక్టివిటీస్, లైఫ్ స్టైల్ చాలా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు. నాకు స్విమ్మింగ్ ఇష్టం, స్విమ్మింగ్ పోయినాం. ఒకవేళ స్విమ్మింగ్ పూల్ ఫిట్స్ వచ్చింది అనుకోండి, ద ఛాన్సెస్ ఆఫ్ డైయింగ్ ఆర్ వెరీ హై. ఎందుకంటే డ్రౌనింగ్ అయిపోతారు కదా. బట్ డ్రౌనింగ్ అయితే ఏమవుతుంది, టోటల్ వాటర్ అంతా లంగ్స్ లోకి వెళ్ళిపోయి ఇంకా డబుల్ ఎఫెక్ట్ కదా అది. సో అట్లనే ఇప్పుడు హైకింగ్ బాగా పాపులర్ ఉంది ఇప్పుడు. మౌంటైన్స్ హైకింగ్ చేయడము, ఆ టైంలో ఫిట్స్ వచ్చింది అనుకోండి, ఐ మీన్ లైక్ యూ గోనా ఫాల్ డౌన్ కదా. సో ఇట్లాంటి ప్రొఫెషన్స్, ఎస్పెషల్లీ డైవింగ్, తర్వాత ఈవెన్ స్కూబా డైవింగ్, ఇట్లాంటి ప్రొఫెషన్స్ కొంచెం వెరీ దే హ్యావ్ టు వెరీ కాషియస్. ఎస్పెషల్లీ ఇక్కడ వన్స్ సీజర్ వచ్చిందంటే వీ హ్యావ్ టు నోటిఫై ద డ్రైవింగ్ లైసెన్స్ అథారిటీ. వాళ్ళ క్లియరెన్స్ వచ్చేదాకా ఫిట్స్ ఉన్న వాళ్ళు డ్రైవ్ చేయొద్దు. దట్స్ రెగ్యులేషన్. సో ఇట్లాంటి ఇండియాలో కూడా ఉన్నాయి. ఇవి స్ట్రిక్ట్ గా ఇంపోజ్ చేయడం వెరీ ఇంపార్టెంట్ టు రెడ్యూస్. అంటే లాట్ ఆఫ్ టైమ్స్ మనకు ఎందుకు యాక్సిడెంట్ అయిందని తెలియదు, కానీ ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్ కదా. చెప్పినట్టు నిద్రలో వచ్చిన సీజర్స్ సీరియస్ అవి. ఎందుకంటే రిస్క్ ఆఫ్ డైయింగ్ ఈస్ హై దేర్. ఎందుకంటే నిద్రలో ఉన్నప్పుడు, అందరూ నిద్రపోతున్నప్పుడు మేబీ ఎవరు నోటీస్ చేయకపోతే దే మే గోయింగ్ టు బ్రెయిన్ ఇంజురీ, తర్వాత హైపాక్సిక్ ఎన్సెఫలోపతి. సో చనిపోవడం అన్న జరుగుతుంది, లేకపోతే చనిపోకపోయినా అని డిజేబుల్డ్గా ఉండాల్సి వస్తుంది లైఫ్ లాంగ్.